హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించిన థర్మోడైనమిక్స్ సబ్జెక్టులో ఫస్ట్ చాప్టర్ అయిన జీరోత్ ఆఫ్ థర్మోడైనమిక్స్ నుంచి ప్రీవియస్గా గేట్ బిట్లు ఏమి అడిగాడో అవి చూద్దాం, వాటి సొల్యూషన్స్ కూడా చూద్దాం. ఏ బాడీ ఆఫ్ ద 100 న్యూటన్స్ ఫాల్ ఫ్రీలీ ఏ వెర్టికల్ డిస్టెన్స్ ఆఫ్ 50 మీటర్. ద అట్మాస్ఫిరిక్ డ్రాగ్ ఫోర్స్ ఈస్ 0.5 న్యూటన్ ఫర్ ద బాడీ. ద వర్క్ ఇంట్రక్షన్ ఈజ్, మనం వర్క్ కొనుక్కోవాలన్నమాట. ముందుగా మనం గివెన్ లెటర్ రాద్దాం. డబ్ల్యూ ఈక్వల్ టు అంటే లోడ్ అనమాట 100 న్యూటన్స్, డి డిస్టెన్స్ 50 మీటర్స్, ఎఫ్ ఫోర్స్ 0.5 న్యూటన్స్. మనకు వర్క్ ఫార్ములా తెలిసిందే, డబ్ల్యూ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అనమాట. అంటే 0.5 ఇంటూ 50 అంటే మనకి వచ్చేది 25 జౌల్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, an insulated rigid vessel contains a mixture of fuel and air. The mixture is ignited by a minute spark. The contents of a vessel experience. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక వెజల్ ఉంది, అందులో ఫ్యూల్ ఎయిర్ మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు చిన్న స్పార్క్ ఇస్తే లోపల జరిగే ప్రాసెస్లు ఏంటని ఇంచుమించుగా ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఇంక్రీజ్ ఇన్ ఏ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అండ్ ఎనర్జీ. సెకండ్ ఆప్షన్ ఏంటంటే డిక్రీజ్ ఇన్ టెంపరేచర్, ప్రెజర్ అండ్ ఎనర్జీ. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్, ప్రెజర్ బట్ నో ఎనర్జీ. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ బట్ డిక్రీజ్ ఇన్ ఎనర్జీ. ఇక్కడ మనందరికీ తెలిసింది ఏంటంటే ఎనర్జీ కెన్ బి నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఇక్కడ మనం చూసుకుంటే కెమికల్ ఎనర్జీ అనేది ఇంటర్నల్ ఎనర్జీగా డెవలప్ అయ్యి ఇక్కడ ప్రెజర్, టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. మిగతా అన్ని వాటిల్లో ఎనర్జీ డిక్రీజ్ అండ్ ఇంక్రీజ్ అని చూపించాడు. ఆప్షన్ సిలో మాత్రమే ఎనర్జీ కాన్స్టెంట్ ఉంటుందని చెప్పాడు అనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద డెఫినేషన్ ఆఫ్ 1 కెల్విన్ యాజ్ పర్ ద ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ టెంపరేచర్ స్కేల్ ఈజ్. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 1/100 ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ బాయిలింగ్ పాయింట్ అండ్ ద నార్మల్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఆప్షన్ బి చూసుకుంటే 1/273.15 ద నార్మల్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఆప్షన్ సి చూసుకుంటే 100 times ద డిఫరెన్స్ బిట్వీన్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అండ్ ద నార్మల్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్. ఆప్షన్ డి తీసుకుంటే 1.273.1/16 ఆఫ్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. దీనికి ఆన్సర్ ఏంటంటే 1 కెల్విన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద 1/273.16 ఆఫ్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద స్పెసిఫిక్ హీట్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఏ టెంపరేచర్, బి ప్రెషర్, సి వాల్యూమ్, డి మాలిక్యులర్ వెయిట్ అండ్ స్ట్రక్చర్. స్పెసిఫిక్ హీట్ అనేది మాలిక్యులర్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఫార్ములా ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ద వాల్యూమ్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ ఇన్ ఏ క్లోజ్డ్ వెజల్ ఈజ్ 2.87 మీటర్ క్యూబ్ అండ్ 300 కెల్విన్ రెస్పెక్టివ్లీ. ద గేజ్ ప్రెషర్ ఇండికేటెడ్ బై ద మానోమీటర్ ఫిట్టెడ్ టు ద వాల్ ఆఫ్ ద వెజల్ ఈజ్ 0.5 bar. If the gas constant of air is R equal to 287 joule per kg Kelvin and the atmospheric pressure is 1 bar. The mass. ఇప్పుడు మనం ఇందులో మాస్ ఆఫ్ ఎయిర్ని కనిపెట్టాలి. ఇప్పుడు మనం ఇచ్చిన ప్రాబ్లంలో మాస్ కనిపెట్టాలి. మనకి ఆడ ఇచ్చిన డేటా ఏంటంటే వాల్యూమ్ V1 ఈక్వల్ టు 2.87 మీటర్ క్యూబ్, టెంపరేచర్ T1 ఈక్వల్ టు 300 కెల్విన్. దాంతోపాటు మనకి గేజ్ ప్రెషర్ ఇచ్చాడు. అబ్సల్యూట్ ప్రెషర్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ప్లస్ గేజ్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 1 అని తెలుసు, గేజ్ ప్రెషర్ క్వశ్చన్లో ఇచ్చాడు 0.5. ఆ రెండు కలిపితే మనకి అబ్సల్యూట్ ప్రెషర్ వచ్చింది. ఆ అబ్సల్యూట్ ప్రెషర్ అని తీసుకెళ్ళి ఇక్కడ P1 కనపడుతుంది కదా, P1 ప్లేస్లో వేస్తే P1 V1/R T1 ఫార్ములాలో వేస్తే R ఇచ్చాడు, టెంపరేచర్ T1 ఇచ్చాడు, V1 ఇచ్చాడు. PV ఈక్వల్ టు MRT ఫార్ములా ఉంటుంది కదా, ఎమ్మన ఉంచేసి RT నాటి తీసుకెళ్ళిపోతే ఇప్పుడు మనకి M ఈక్వల్ టు P1 V1R T1. ఇందులో వాల్యూస్ అన్నీ వేస్తే మనకి 5 kg ఆన్సర్ వస్తుంది మాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ ఈజ్ ఇనిషియల్లీ అట్ ఏ ప్రెషర్ P1 అండ్ టెంపరేచర్ T1. ఫస్ట్ ఇట్ అండర్గోస్ ఏ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ 1 to 2 such that T2 equal to 3 T1/4. Then it undergoes a constant volume process 2-3 process such that T3 equal to T1/2. The ratio of the final volume to the initial volume of the gas. ఇక్కడ రేషియో కనిపెట్టాలి ఫైనల్ వాల్యూమ్కి ఇనిషియల్ వాల్యూమ్కి. ఇప్పుడు మనం PV డయాగ్రామ్ చూసుకుంటే 1 to 2 కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాబట్టి P1 ఈక్వల్ టు P2, 2 to 3 కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి V2 ఈక్వల్ టు V3.
ఇప్పుడు మనం 1 to 2 ప్రాసెస్ తీసుకుంటే V1/T1 = V2/T2. ఇప్పుడు T2 అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చాడు 3/4 T1 అని, ప్లస్లో 3/4 T1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పైన T1 కింద T1 క్యాన్సిల్ అయ్యిద్ది. అప్పుడు 3/4 = V2/V1 అయ్యిద్ది. అక్కడ V2 = V3 కాబట్టి 3/4 = V3/V1. అప్పుడు ఫైనల్ వాల్యూమ్ ఇనీషియల్ వాల్యూమ్ రేషియో 3/4 అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.